ఏపీకి కాబోయే సీఎం గత 8 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను. అందుట్లో ఎలాంటి మార్పు లేదు. 122 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఏపీకి సీఎం అవుతారని చెప్తున్నాం. అలాగే ప్రతిపక్షానికి 53 సీట్లు ఉంటాయి. అధికార పక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ 20 ఎంపీ స్థానాలు గెలుస్తుంది. ప్రతిపక్ష కూటమికి 5 ఎంపీ స్థానాలు వస్తాయని మనం గత అక్టోబర్ నుంచి కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పటం జరిగింది. అదే జగన్ గారి జాతకం ఎలా ఉంది సార్? రకరకాల ఏదో చెప్తున్నారు కదా. ఏం లేదండి, జగన్ గారి జాతకం అయితే ప్రస్తుతం ఆయన కన్యా లగ్నంలో పుట్టారు. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. అలా పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో లగ్నాధిపతి దశ పృథ్వీలో ఉద్భూతం బట్టే బుధ మహాదశ యోగించి ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ప్రస్తుతం ఈ టైంలో రేపు అక్టోబర్ నవంబర్ వరకు కూడా అదే బుధుడులో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ బుధ శుక్రులిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ద్వితీయాధిపతి ఋతువులో ఉండటం చేత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ఏపీకి 122 సీట్లు గెలుచుకుని సీఎం అవుతారని మన జ్యోతిష పరిజ్ఞానం తెలియజేస్తుంది. అదే పులివెందులలో జగన్ గారి మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 2014లో 80,000, 2019లో 90,000, ఈసారి 1,00,000 మెజారిటీ వస్తుందని బెట్టింగ్లు కూడా వేస్తున్నారు. అదేమీ కాదు కానండి, మన ప్రెడిక్షన్ అయితే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 78,000 మెజారిటీ వస్తుందని నా జ్యోతిష పరిజ్ఞానంతో నేను చెప్పగలుగుతాను. అంటే దగ్గరగా 2014 అదే ఫిగర్. అయితే కడపలో కొంచెం తేడాగా చెప్తున్నారు. కడప టౌన్ అంజద్ భాషకి సరిగ్గా లేదు, ఆవిడ మాధవి రెడ్డికి బాగుంది అనేటువంటిది కొన్ని సర్వే ఏజెన్సీలు చెప్తున్నాయి. కడప టౌన్ గురించి ఏం చెప్తారు? మరి ఏదైనా కడప వైసీపీకి గెలుస్తుందని నేను చెప్పడం జరుగుతుంది.